మంచిగా మధురంగా మాట్లాడడం వల్ల ఎంత కీర్తి వస్తుందో, పరుషంగా కఠినంగా మాట్లాడడం వల్ల ఎంత అపకీర్తి కలుగుతుందో చెప్పే కథ ఇది. వారణాసి రాజు భార్య మహారాణి మురాదేవి. ఆమె ముద్దుల కుమారుడు సులోచనుడు. అతను మంచి విద్యావంతుడు. తండ్రి తరువాత రాజయ్యాడు. అన్ని బాగానే ఉన్నాయి గాని సులోచనునికి తల్లితో ఇబ్బందిగా ఉండేది. ఆమె పెద్ద గయ్యాళి. పరుషంగా కఠినంగా మాట్లాడుతుండేది. ఆమెను మార్చడం తన తండ్రి వల్లే కాలేదు. తల్లి కాబట్టి తాను కోపగించి చెప్పడము సాధ్యం కాదు. ఎందుకంటే ఆమె రాజమాత. ఎలాగైనా ఆమెను మృదుభాషిణిగా మార్చాలనుకున్నాడు సులోచనుడు. ఒక రోజున తల్లితో కలిసి ఉద్యానవనానికి బయలుదేరాడు. పరివారం వెంటరాగా వారి ప్రయాణం అడవి గుండా సాగుతోంది. ఒక చోట ఆగారు. ఇంతలో నెమలి క్రీంకారం వినిపించింది. కీచుగొంతుతో పెద్ద పెట్టున అదే పనిగా అరిచే దాని అరుపులు వారికి విసుగు తెప్పించాయి. చికాకు కలిగింది. చిచి, పాడు నెమలి. దీనికి ఈకలందం, తోకలందం, రెక్కలందం, ముక్కందం, మెడ కూడా అందమే. కానీ దీని గొంతు స్వరం బహుకఠోరం. పదండి పదండి, ముందుకు పోదాం అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనుకున్నారు వారు. మనం పోవడం ఎందుకు, దాన్నే తరిమి కొట్టండి అంది మహారాణి. కానీ నెమలి వారికి దొరకలేదు. ఆ తర్వాత సాయంత్రానికి వారు ఉద్యానవనం చేరారు. అక్కడ ఒక కోకిల మధురంగా కూస్తోంది. దాని మాధుర్యానికి పులకరించిపోయారందరూ. కొమ్మల్లో ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఆ కూత కోసం వెదకసాగారు. చూశారా, దీని రంగు నలుపు, తోక నలుపు, రెక్కలు నలుపు, ముఖం నల్లని పొడలు. కానీ దీని స్వరం సుమధురం. విన్న కొద్దీ వినాలనిపిస్తుంది, మనసుకు ప్రశాంతత కలిగిస్తోంది అన్నారు అందరూ. అటుకేసి వెళ్ళకండి, వెతక్కండి, మీ అలికిడికి ఆ కోకిల లేచి వెళ్ళిపోతుంది అంటూ వారించింది రాజమాత. ఇదే తగిన సమయం అనుకున్న రాజు, అమ్మా, నెమలి ఎందుకు నిందలు పడింది, కోకిల ఎందుకు మన్ననలు పొందింది అని అడిగాడు తన తల్లిని. రాజమాత ఆలోచనలో పడింది. మంచి మాటలు, మధుర వాక్కులు, శాంతి ప్రవచనాలు మనకి కీర్తినిస్తాయి, గౌరవాన్ని కలిగిస్తాయి అని గ్రహించి ఇక ఆనాటి నుంచి గయ్యాళితనం విడిచిపెట్టింది. మంచి రాజమాతగా కీర్తి గావించింది. అది గాయ్స్, కథ బాగుంది కదా, వినేయండి మీరు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇలాంటి కథలు చాలా ఉన్నాయి.